నుంచి టీఆర్ఎస్ లోకి వెళ్ళడానికి డేట్ ఏమైనా ఫిక్స్ అయిందా? టీఆర్ఎస్ లో ఒకవేళ నాకు అధ్యక్ష పదవి ఇస్తే కేసీఆర్ గారు కండువా కప్పట్లేదు, లేకపోతే ఆయన కప్పేలా ఉంటే దాని నాగేంద్ర పాటి టీఆర్ఎస్ నాయకుడు అయ్యేవాడు. కేసీఆర్ గారు కండువా ఏదన్నా బంగారు కండువా కప్తారా లేకుంటే డైమండ్స్ కండువా కప్తారా? జరిగిన ఎపిసోడ్ అంతా చిన్న ఎఫెక్ట్ ఇద్దామన్నా హైకమాండ్ కి. ఇలాంటి అప్పుడప్పుడు జరుగుతుంటేనే మాకు కూడా కొంచెం గుర్తింపు వస్తుంది. నాగేంద్రకున్న ఇన్కమ్ సోర్సెస్ ఏమిటి? అంటే ఈ సెల్ ఫోన్ కనిపెట్టిన ముక్కాలు అసలు. వెల్కమ్ టు హలో డాక్టర్. లక్షణాలు కనిపించి హార్ట్ చెకప్ చేయించుకున్నప్పుడు లేదా జనరల్ హెల్త్ చెకప్స్లో గుండె రక్తనాళాల్లో పూడికలు ఉన్నాయి అని తెలిస్తే మొదట తీవ్రమైన ఆందోళనకు గురవుతారు. తర్వాత మెడిసిన్స్తో ఎంతవరకు మేనేజ్ చేయొచ్చు అని ఆలోచిస్తుంటారు. తర్వాత డాక్టర్ సలహా ఇచ్చినప్పుడు నెంబర్ ఆఫ్ స్టెంట్స్ అవసరమైనప్పుడు స్టెంటింగ్ అవసరమా లేకపోతే బైపాస్ ప్రక్రియ అవసరమా ఇలాంటి విషయాలన్నీ ఆలోచిస్తూ గందరగోళానికి గురవుతూ ఉంటారని, అసలు వీటిలో నిజాలేంటి, అపోహలేంటి, స్టెంట్స్ ఎప్పుడు తప్పనిసరి, ఆ స్టెంట్స్లో వచ్చిన కొత్త పోకడలేంటి, ఈ వివరాలు అందించడానికి ప్రైమ్ హాస్పిటల్ సీనియర్ కార్డియాలజిస్ట్ డాక్టర్ సి రఘు గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. హలో సార్, వెల్కమ్ టు. నమస్కారం అమ్మా. గుండె రక్తనాళాల్లో పూడికలు ఉన్నాయన్నప్పుడు ప్రతి సందర్భంలో లక్షణాలు కనిపిస్తాయా? కొన్ని సందర్భాల్లో జనరల్ హెల్త్ చెకప్స్లో నాకు బాగానే ఉంది, పూడికలు ఉన్నాయని అంటుంటారు అని కంగారు పడుతుంటారు. అంటే లక్షణాలు కనిపించకుండా కూడా ఉంటాయి అంటారు. గుండె జబ్బుకి సాధారణంగా వచ్చే లక్షణాలు ఏంటంటే ఛాతీలో బరువుగా ఉండటము, నడుస్తుంటే ఆయాసం రావటం, మెట్లెక్కుతుంటే కొద్దిగా అలుపు రావటము, ఇవన్నీ సర్వసాధారణంగా కనిపించే లక్షణాలు. వీటన్నిటితో పాటు కొద్దిగా నడుస్తున్నప్పుడు ఆయాసంతో పాటు చెమటలు పట్టినా, ఛాతీలో నొప్పితో పాటు ఆయాసం వచ్చినా, అంటే కలిసి వచ్చినా కూడా అది గుండె సంబంధించిన లక్షణాల కింద మనం భావించవచ్చు. కానీ కొన్ని పరిస్థితుల్లో, ప్రత్యేక పరిస్థితుల్లో, అంటే ప్రధానంగా మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే షుగర్ వ్యాధిగ్రస్తుల్లో ప్రత్యేకంగా ఛాతీలో నొప్పి రాదు. వాళ్ళకి ఏంటంటే ఒక్కోసారి ఆయాసం రావచ్చు, ఒక్కోసారి ఎటువంటి లక్షణాలు లేకుండా కూడా గుండె జబ్బు ఉండొచ్చు. దాన్ని మేము మెడికల్ పరిభాషలో సైలెంట్ ఇస్కీమియా అంటాం. సైలెంట్ అంటే ఎటువంటి లక్షణాలు లేకుండా ఉండటం మూలాన, ఇస్కీమియా అంటే జబ్బు అనుకుందాం. సో కాబట్టి లక్షణాలు అందరికీ ఉండాల్సిన అవసరం లేదు. ఒక 15% మందిలో ఎటువంటి లక్షణాలు లేకుండా కూడా గుండె జబ్బు ఉండవచ్చు. ఓకే, ఈ బ్లాకేజెస్ ఎంత పర్సెంటేజ్ ఉన్నప్పుడు సిమ్టమ్స్ కనిపిస్తూ ఉంటాయి అంటారు? బ్లాకేజెస్ ఎంత పర్సంటేజ్ అనే దానికి ఏంటంటే, ఇప్పుడు బ్లాకులు కనుక 3 భాగాల కింద మేము చూస్తాం అమ్మా. మెడికల్గా అయితే 50% దానికంటే తక్కువగా ఉండే బ్లాక్స్ ఒక రకం, 50 నుంచి 70% దాకా ఒకటి ఉండేది, 70% కంటే హెచ్చుగా ఉండేది. 70% కంటే హెచ్చుగా ఉండేది సాధారణంగా దానివల్ల ఫ్యూచర్లో సమస్యలు రావచ్చనే ఉద్దేశంతో 70% కంటే ఎక్కువ బ్లాక్ ఉంటే వాటిని మేము ఏదైనా ఆపరేషన్ కానివ్వండి, ఈ స్టెంటింగ్ లాంటి ప్రక్రియ ద్వారా వైద్యం చేయించుకోమని చెప్తాం. అది కూడా గుండెకు సంబంధించిన ప్రధాన రక్తనాళాల్లో ఉంటే మాత్రమే దాన్ని అడ్వైజ్ చేస్తాం. ఒకవేళ పక్కనుండే కొమ్మల్లో కనుక 70% అంతకంటే ఎక్కువ ఉంటే దాన్ని అడ్వైజ్ చేయం. 50 నుంచి 70% కనుక బ్లాక్స్ ఉన్నా, లేకపోతే ఒక్కోసారి 50% కంటే తక్కువ ఉన్నప్పుడు మనం మెడిసిన్స్తోనే మేనేజ్ చేయొచ్చు. 50% కంటే తక్కువ ఉంటే ఖచ్చితంగా మెడిసిన్సే. కాకపోతే 50 to 70% ఏదైతే ఉందో అది ఒక గ్రే జోన్ అనమాట. అటువంటి పరిస్థితుల్లో ఏంటంటే ఇక కొన్ని కొత్త టెస్టులు కానివ్వండి, ఒక్కొక్కసారి స్ట్రెస్ టెస్ట్ చేయడం కానివ్వండి, కొత్తగా వచ్చిన టెస్టులు లైక్ ఫ్రాక్షనల్ ఫ్లో రిజర్వ్ లాంటివి కానివ్వండి, అట్లాంటి కొన్ని టెస్టుల ద్వారా చేసి ఒకవేళ రక్తనాళంలో ఉండే బ్లాక్ వల్ల ఆ గుండెకి చేటు కలిగించే అవకాశం ఉందా లేదా తెలుసుకుని దాన్ని బట్టి వైద్యం చేయాలని నిర్ణయిస్తాం. ఒక కాల్ ఇద్దామండి, చంద్రశేఖర్ గారిది. చంద్రశేఖర్ గారు మేడం నమస్తే అండి. నమస్తే, చెప్పండి, మీ క్వశ్చన్ అడగండి. అంటే నాకు ఒక 2 years నుంచి ట్రీట్మెంట్ తీసుకుంటానండి. ఆల్ బ్లాక్స్ ఉన్నాయన్నారు ఆర్టరీస్ లో, కానీ మొన్న 2 days చేస్తే 65% పంపింగ్ ఉందండి. ఇంకా మిగతా అన్ని నార్మల్ గానే ఉన్నాయి టెస్ట్ అన్ని. ఈ లోపల ఉన్న స్మాల్ బ్లాక్స్ అనేది మనకు తగ్గిందా లేదా అనేది ఎలా తెలుసుకోవచ్చు? మీ పరిస్థితుల్లో వస్తే గుండె రక్తనాళాల్లో ఉండే బ్లాక్స్ తో పాటు మీకు గుండె పంపింగ్ ప్రక్రియ కూడా కొద్దిగా తక్కువ ఉన్నది. సాధారణంగా 60% ఉండాల్సింది 50% ఉంది కాబట్టి 10 పాయింట్లు తగ్గింది. కాబట్టి మీకు కొద్దిగా హార్ట్ కొద్దిగా రక్త సరఫరా లోపించడం వల్ల గుండె కొద్దిగా దెబ్బతినిందని అర్థం చేసుకోవాలి.
కానీ దీనివల్ల మీరు నిరాశ చెందాల్సిన అవసరం లేదు. రెగ్యులర్ గా మందులు తీసుకుంటూ మీరు ఫిజికల్ యాక్టివిటీ అంటే నడక కానివ్వండి, ఏదో ఒక వ్యాయామం కనుక చేస్తూ ఉంటే ఈ గుండె రక్తనాళాల్లో బ్లాకులు తగ్గే అవకాశం ఉంటుంది. మూడో ప్రశ్న మీరు అడిగింది ఏంటి, ఈ గుండె రక్తనాళాల్లో బ్లాక్స్ తగ్గినాయా లేవా అనేది మనం ఏ విధంగా తెలుసుకోవాలి. బ్లాక్స్ తగ్గాయా లేదా అనే దానికంటే కూడా ప్రధానమైనది ఏంటంటే ఈ రక్తనాళాల్లో ఉండే అడ్డంకుల వల్ల మీకు ఏదన్నా ఫ్యూచర్ లో ప్రాబ్లం వచ్చే అవకాశం ఉందా లేదో తెలుసుకోవాలి. అందుకోసమనే ఇప్పుడు మీరు రెగ్యులర్ గా చేసే స్ట్రెస్ టెస్ట్ అంటే ట్రెడ్మిల్ టెస్ట్ కానివ్వండి, లేకపోతే ఒక్కొక్కసారి హాలియం టెస్ట్ అంటే న్యూక్లియర్ టెస్టుల ద్వారా కానివ్వండి, పెట్ స్కాన్ ద్వారా కానివ్వండి, ఈ గుండె రక్తనాళాల్లో బ్లాకుల వల్ల గుండె మీద దుష్పరిణామం పడే అవకాశం ఎంతవరకు ఉందనేది మనం వేరీజ్. కాబట్టి ఆ పరీక్షలు చేయించుకుని మనము బ్లాకుల వల్ల దుష్పరిణామాలు పెరుగుతాయో లేదో తెలుసుకోవచ్చు. కానీ బ్లాకులు కరిగాయో లేదో చూసుకుంటే యాంజియోగ్రామ్, కానీ యాంజియోగ్రామ్ చేయించుకోవాల్సిన అవసరం మీకు లేదు. ప్రసాద్ గారు మీకోసం అడగండి. డాక్టర్ గారు వింటున్నారు, మీకోసం అడగండి. నమస్కారం ప్రసాద్ గారు. మా నాన్న హార్ట్ పేషెంట్ అండి. 2009 క్యాన్సర్ చేశారు. అయితే హెడేక్ వస్తుంది, నిమ్స్లైడ్ ఏమైనా వాడచ్చు సార్? దానివల్ల ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయో లేవని. గుండె స్టెంటింగ్ చేసుకున్న తర్వాత తలనొప్పి రావడానికి రకరకాల కారణాలు ఉంటాయండి. అందులో మొదటిది మీరు నైట్రేట్స్ అనే మాత్రలు ఏదైనా వాడితే తలనొప్పి రావచ్చు. రెండోది ఒక్కోసారి రక్తపోటు అదుపులో లేకపోయినా కూడా తలనొప్పి రావచ్చు. ఈ రెండు కారణాలు కాకుండా ఇంకేదన్నా ఇతరత్ర మానసిక చికాకు ఉన్నా, మానసిక ఒత్తిడి ఉన్నా కూడా తలనొప్పి కింద పరిణమించవచ్చు. కాబట్టి మీరు ఈ రెండు ప్రధాన కారణాలు మొదటివి రెండు లేకుండా ఉంటే దానికి మీరు ఏదైనా మందులు వేసుకోవచ్చు. ఆ తలనొప్పికి సరి అయిన నిపుణుని సంప్రదించవచ్చు. ఈ సిఏడికి, కరోనరీ ఆర్టరీ డిసీజ్ కి, బ్లాకేజెస్ కి మెయిన్ కాజెస్ ఏంటి? రక్తనాళాల్లో ఉండే బ్లాక్స్ కి మనందరికీ తెలిసినవే షుగరు, బీపీ, స్మోకింగ్, జన్యుపరమైన కారణాలు, హెరిడిటరీగా వచ్చే. ఇవే కాకుండా మానసిక ఒత్తిడి. ఈ 5 ప్రధానమైన కారణాలు మన భారతదేశం. కొద్ది మేరకు కొలెస్ట్రాల్ కూడా ఉంటుంది, కానీ పాశ్చాత్య దేశాల్లో లాగా కొలెస్ట్రాల్ పెరిగితే గుండె రక్తనాళాల్లో బ్లాక్లు ఏర్పడే మన ఇండియాలో అయితే ఉండదు. కానీ అది కూడా ముఖ్యమైన కారణం. ఈ 5-6 కారణాలు మెయిన్. ఓకే, అంటే వాళ్ళకి డెఫినెట్ గా గుండెలోని రక్తనాళాల్లో పాటు శరీరంలో మిగతా భాగాల్లో కూడా ఈ రక్తనాళాల్లో పూడికలు ఉండొచ్చని అనుకుంటారా? శరీరం రక్తనాళాల్లో ఏర్పడే కొవ్వు అనేది చిన్న వయసు నుంచి క్రమంగా పెరుగుతూ పోతుంది. మరో మనిషి 7 సంవత్సరాల వయసు నుంచి ఆ మనిషి యొక్క ఏజింగ్ ప్రాసెస్ లో భాగం అనుకోవచ్చు. అది పెరుగుతూ పోయి కొంతమందికి 35 సంవత్సరాలకే తీవ్రమైన బ్లాక్స్ రావచ్చు, కొంతమంది 65-70 సంవత్సరాల దాకా బ్లాక్స్ రావచ్చు. కాబట్టి ఏదైతే రక్తనాళాల్లో బ్లాక్ ఏర్పడుతుందో కేవలం గుండె ఒక్కదానికే నిలిచిపోదు. మిగతా కిడ్నీకి సంబంధించిన రక్తనాళాలు ఉంటాయి, బ్రెయిన్ కి సంబంధించిన రక్తనాళాలు ఉంటాయి, కంటికి సంబంధించిన రక్తనాళాలు ఉంటాయి, కాళ్ళకు సంబంధించిన రక్తనాళాలు ఉంటాయి. అట్లా ప్రతి రక్తనాళాల్లోనూ ఈ కొవ్వు పదార్థం చేరి మార్పులు రావచ్చు. కానీ మనం గ్రహించాల్సిన గుండెకు సంబంధించిన రక్తనాళాల్లో ఏదైతే బ్లాక్స్ ఉంటాయో, గుండె రక్తనాళాల యొక్క వ్యాసార్థం చిన్నది, అంటే 3-4 మిల్లీమీటర్ల మధ్యన ఉంటుంది. అందుకని త్వరగా మూసుకుపోతుంది. కాలికి సంబంధించిన రక్తనాళాలు కొద్దిగా బాగా వెడల్పుగా ఉంటాయి. అందువల్ల వాటిలో కొవ్వు పదార్థం చేరిన దానివల్ల బ్లాక్లు, దానివల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ కానీ వచ్చేందుకు ఎక్కువ రోజులు పడుతుంది. కానీ దానిలో కొవ్వు పదార్థం చేరటం అనే దాన్ని ఎథెరోస్క్లెరోసిస్ అంటాం. అది ప్రతి రక్తనాళాల్లోనూ ఏర్పడుతుంది. ఓకే, అంటే గుండె రక్తనాళాలతో పాటు ఈ శరీరంలో మిగతా ఏ భాగాల్లో ఈ స్టెంట్స్ వేయడం ఎక్కువగా జరుగుతూ ఉంటుంది అంటారు? ఇప్పుడు మనము కామన్ గా చూస్తే గుండెది మాక్సిమం అండి, 90% దాకా కేసెస్ గుండెవే ఉంటాయి. రెండోది 75-80 సంవత్సరాలు పైబడిన వాళ్ళల్లో సాధారణంగా బ్రెయిన్కి సంబంధించిన రక్తనాళాలు అంటే కెరోటిడ్ ఆర్టరీస్ అని ఉంటాయి, ఈ మెడల దగ్గర ఉండే రక్తనాళాలు. ఆ రక్తనాళాల్లో బ్లాక్స్ కూడా మనం చూస్తుంటాం. కానీ గత 2-3 సంవత్సరాలుగా నేను గమనిస్తున్నది ఏంటంటే కాళ్ళకు సంబంధించిన రక్తనాళాలు అంటే పెరిఫరల్ ఆర్టరీస్ లో కూడా ఈ రక్తనాళాల్లో కొవ్వు పదార్థం చేరుతుంది. దానివల్ల ఏమవుతుంది, వాళ్ళు షుగర్ ఉంటే చిన్న దెబ్బ తాకి ఆ పుండు మానకపోవటం, లేకపోతే చిన్నగా కాలు గ్యాంగ్రీన్ ఏర్పడటం అంటే కాలు కుళ్ళిపోవటం, ఇట్లా లేకపోతే చిన్న వేలు కుళ్ళిపోవటం, నెమ్మదిగా కాలు కుళ్ళిపోవటం, ఇవన్నీ కూడా జరగడం చూస్తున్నాం. ఇవన్నీ ఎందుకు గమనిస్తున్నాం అంటే ఇదివరకు రోజుల్లో ప్రజలు ఇంతకాలం పాటు జీవించేవాళ్ళు కాదు. షుగర్ ఇంత మహమ్మారిలాగా వ్యాపించేది. మూడోది ఏంటంటే కిడ్నీ ప్రాబ్లమ్స్ కూడా ఎక్కువ ఉండేవి. ఈ 3 కారణాలు, షుగర్, పెద్ద వయసు రావటం, కిడ్నీ ప్రాబ్లమ్స్, ఈ 3 కారణాల వల్ల కాలి రక్తనాళాల్లో కూడా బ్లాక్స్ ఏర్పడడం చాలా ఎక్కువగా చూస్తున్నాం. అది ఇట్స్ ఎ మేజర్ ప్రాబ్లం సూన్. ఓకే, అంజయ్ గారు కాల్ చేద్దాం. అంజయ్ గారు నమస్కారం మేడం. నమస్తే. డాక్టర్తో మాట్లాడండి. నమస్కారం అంజయ్ గారు, చెప్పండి. నమస్కారం సార్.
చెప్పండి సార్. నాకు బైపాస్ చేసి 2 నెలలు అవుతుంది సార్. 2 సంవత్సరాలు అయింది. ఆ రోజు రికవరీ ప్రాసెస్ లో ఉండే సాధారణమైన ఇబ్బంది మాత్రమే. మీరు రోజు కంపల్సరీగా ఒక 15 నుంచి 30 నిమిషాల పాటు వాకింగ్ చేస్తూ ఆహారంలో కూడా మంచి ఆహారం తీసుకుంటూ ఒకవేళ షుగర్ ఉంటే షుగర్ని మంచి కంట్రోల్లో ఉంచుకుంటే మీకు నీరసం మిమ్మల్ని బాధించదు. నొప్పులు అంటారా, ఈ నొప్పులు తగ్గడానికి యూజువల్గా అయితే 2 నుంచి 6 మాసాల సమయం దాకా పడుతుంది. మీరు నిరాశ పడాల్సిన అవసరం లేదు. మొదట్లో కొద్దిగా ఇవి కొద్ది తలనొప్పిలాగా అనిపిస్తాయి, కానివ్వండి ఇంకొక 1 మంత్లో మీకు ఈ నొప్పుల నుంచి చాలా మటుకు మీరు విముక్తి పొందుతారని నా ఉద్దేశం. వెంకటరమణ గారు కాల్. వెంకటరమణ గారు నమస్తే అమ్మా. నమస్తే, చెప్పండి. నాకు 4 years అయింది మా స్టంట్ అయితే. ఓకే, 2 స్టంట్స్ వేసినారు. 2 స్టెంట్స్ వేసారు. ఓకే, చెప్పండి. అవునమ్మా, ఇప్పుడు నేను 4 years అయింది. నేను 1 year నుంచి చెకప్ పోవడం లేదమ్మా. పోకుండా నేను మామూలుగానే ఉండిపోయినాను. కానీ రోజు వాకింగ్ చేస్తాను. నేను డయాబెటిక్ కూడా. వాకింగ్ చేస్తూ మామూలుగా కొంచెం తత్వం నాది. నేను రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తాను కాబట్టి ఎక్కువ తిరిగి విధానం ఉంది, తిరిగే విధానము. సార్ నన్ను వేరే బెటర్ హాస్పిటల్, నేను సిమ్స్ లో చేర్చుకున్నాను. ఎంత నన్ను బెటర్ హాస్పిటల్ పోయి చెక్ చేసుకోమంటారా, లేకపోతే కంటిన్యూ చేయమంటారా? వెంకటరమణ గారు, మీ సమస్యకి అంతకుముందు 2 సంవత్సరాల క్రితం మీరు స్టెంటింగ్ చేయించుకుని ఇప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళకపోవటం శ్రేయస్కరం కాదు. ఎందుకనంటే మీరు కష్టపడుతున్నారు, అన్ని నడవగలుగుతున్నారు, అన్ని చేయగలుగుతున్నారు. కానివ్వండి, ఇందాక ప్రథమంగా మనం చెప్పుకుంటే ఒక్కొక్కసారి ఎటువంటి ఇబ్బంది లేకుండా కూడా ఒక్కోసారి హార్ట్ ప్రాబ్లం రావచ్చు. ముఖ్యంగా వెంకటరమణ గారి కేసు ద్వారా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఒకసారి స్టెంటింగ్ చేయించుకున్న తర్వాత అంతా మనకి ట్రీట్మెంట్ అయిపోయింది, ఇక మళ్ళీ డాక్టర్ దగ్గరికి వెళ్లకుండా ఉండటం అట్లాంటివి చేయకూడదు. మీరు ఖచ్చితంగా డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి, మందులు కంపల్సరీగా వాడుకోవాలి. ఎందుకనంటే స్టెంట్ తర్వాత ఆస్పిరిన్, క్లోపిడోగ్రల్ లాంటి మాత్రలు మనము కనీసము 1 సంవత్సరం దాకా, ఆస్పిరిన్ అయితే జీవితాంతం వాడాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి ఈ మందులు మీరు ఆపకూడదు. మీరు వ్యాయామం చేస్తున్నారు, కంగ్రాచులేషన్స్, అది కంటిన్యూ చేయండి, చేస్తూ మందులు వాడుకోండి. కనీసం 6 నెలలకు ఒక్కసారిన మీరు దగ్గరలో ఉండే గుండె డాక్టర్కి చూపించుకోండి. మీరు హాస్పిటల్స్ ఏదైనా మంచివే, ఒక డాక్టర్ గారు చూపించుకుంటే ఐ థింక్ మీకు మంచి రిజల్ట్ కనబడుతుంది నా ఉద్దేశం. షార్ట్ బ్రేక్ తీసుకుందాం అండి. బ్రేక్ తర్వాత ఈ బ్లాకేజెస్కి ఎప్పుడు స్టెంటింగ్ తప్పనిసరి, స్టెంటింగ్ వర్సెస్ బైపాస్ తీసుకుంటే ఎప్పుడు ఏ సందర్భాల్లో చేస్తూ ఉంటారు, వీటి తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటో డిస్కస్ చేద్దాం. ఇప్పుడు హలో డాక్టర్లో షార్ట్ బ్రేక్. సమర్పిస్తున్నాం భారతదేశపు నంబర్ 1 110cc మోటార్ సైకిల్ స్టార్ సిటీ ప్లస్ కొత్త గోల్డ్ ఎడిషన్. స్టైల్ యొక్క కొత్త స్టార్. వీడిని బాగా వాడుకోమావా? ఇది నా పోరి, ఇది ఎప్పటి నుంచో ప్రేమిస్తున్నానయ్యా, ఒక్కసారి ఆలోచించయ్యా. అయ్యా అయ్యా ఏంట్రా? ఏ ఊరు మీదే? కామారెడ్డి సార్. విలేజా? మోటార్ సైకిల్ కొత్త గోల్డ్ ఎడిషన్. స్టైల్ యొక్క కొత్త స్టార్. వీడిని బాగా వాడుకోమావా? ఇది నా పోరి, ఇది ఎప్పటి నుంచో ప్రేమిస్తున్నానయ్యా, ఒక్కసారి ఆలోచించయ్యా. అయ్యా అయ్యా ఏంట్రా? ఏ ఊరు మీదే? కామారెడ్డి సార్. విలేజా? భారతదేశపు నంబర్ 1 110cc మోటార్ సైకిల్ కొత్త గోల్డ్ ఎడిషన్. But the food, my God, it was just wow. The flavors, they were incredible. Really? It just tastes different. Everything was special. The color of the food, the salads. But I'm not gonna miss doing that much. Make cooking healthier and tastier. Bring home the Mediterranean flavors of olive oil. ఏంటయ్యా పొద్దున్నే వీళ్ళకి దండం పెడుతున్నావు? మనకేమైనా కావాలంటే వాళ్ళు
మనం ఏమైనా కావాలనుకుంటే వీళ్ళు ఇప్పుడు అంత అర్జెంట్ గా తమరేం కావాలనుకుంటున్నారు? నాకు మినిస్టర్ల కొడుకులు IAS ల కొడుకుల్ని ఎందుకు చూస్తున్నారు? జీవితంలో ఎదిగే వాళ్ళకంటే ఎదిగిన వాళ్ళ పిల్లలైతే లైఫ్ బాగుంటుందమ్మా. ఎదుగుతాడని తెలిసే NTR గారు చిరంజీవిని అల్లుడుగా తీసుకున్నారు. వెన్నెల, వర్షం, శిరీష మనం కావాలనుకున్నప్పుడు రావురా, అవి రావాలనుకున్నప్పుడే వస్తాయి. ఏదో ఫిలాసఫీలు ఫేస్బుక్ లో పెట్టడానికి బాగుంటాయి, నీ ఫేస్ కాదు. We all know what success sounds like. Or could it be something? Be remembered for good. Seagram's 100 Pipers True Legend. స్టైల్ యొక్క కొత్త లైఫ్ లో అన్నిటికంటే ఈజీ లవ్ లో పడటం, అన్నిటికంటే కష్టం. 6 నెలలు కలిసి తిరిగితే లవ్వా? You're like my family member. సో నన్ను మర్చిపో. You're my best friend. I'm sorry Hari. I'm sorry Hari. Sorry Hari. ఈ క్షణం నుంచి నా లైఫ్ లో లవ్ అనే పదానికి ప్లేసే లేదు. అందరిలాగే శైలి కూడా సారీ చెప్తుంది అనుకున్నాను, కానీ I love you. Be remembered for good. Seagram's 100 Pipers True Legend. లైఫ్ లో అన్నిటికంటే ఈజీ లవ్ లో పడటం. వెల్కమ్ బ్యాక్ టు హలో డాక్టర్. ప్రైమ్ హాస్పిటల్స్ సీనియర్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ డాక్టర్ సి రఘు గారితో గుండె రతనాలలో పూడికలకి స్టెంట్స్ లో వచ్చిన కొత్తదనాలు వివరాలు తెలుసుకుంటున్నాం. ఒక కాల్ ఇద్దామండి అబ్దుల్ గారిది. అబ్దుల్ గారు మేడం నమస్తే. నమస్తే, చెప్పండి. అనంతపురం నుంచి మాట్లాడుతున్నాను మేడం. సార్ నమస్తే సార్. నమస్కారం అబ్దుల్ గారు, చెప్పండి. 2014 జనవరిలో నిమ్స్ హైదరాబాద్ లో స్టంట్ వేసాం సార్ మేము. ఓకే. ఇంతవరకు అన్ని విషయాలు బాగానే ఉన్నాయి. రెగ్యులర్ గా ఫుడ్ వీటి తీసుకుంటున్నాము, బ్యాలెన్స్ గా ఉంటున్నాం సార్. అంటే ఫ్యూచర్ లో ఏం రాకుండా జాగ్రత్తలు ఏంటో సార్, ఏమి ఇబ్బందులు లేకుండా? ప్రధానంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, మీరు వేసుకుంటున్న మాత్రలు ఆపకూడదు. ఏమైతే ఇందాక మనం చెప్పుకున్నామో ఆస్పిరిన్, క్లోపిడోగ్రిల్ లాంటి మాత్రలు కనీసం 1 సంవత్సరం వాడాలి. అవకాశం ఉంటే జీవితాంతం వాడటం చాలా ముఖ్యం. ఎందుకంటే వీటి వల్ల ఏదైతే స్టెంట్స్లో తిరిగి రక్తం గడ్డగట్టే అవకాశం చాలా మటుకు తగ్గిపోతుంది. ఇదివరకు రోజుల్లో మనం వేసే స్టెంట్లు నార్మల్ స్టెంట్లు వేసేవాళ్ళం, బేర్ మెటల్ స్టెంట్స్ వేసేవాళ్ళం. కానీ గత 2 సంవత్సరాల నుంచి పూర్తిగా అందరికి వేసే స్టెంట్స్ అన్ని డ్రగ్ స్టెంట్స్ వేస్తున్నాం. కాబట్టి ఈ డ్రగ్ స్టెంట్స్కిను మా నార్మల్ స్టెంట్స్కి ఉండే వ్యత్యాసం ఏంటంటే, డ్రగ్ స్టెంట్స్ వేయించుకున్న వాళ్ళు సాధ్యమైనంత మటుకు జీవితాంతం ఈ యాంటీప్లేట్స్ వాడటం చాలా ముఖ్యం. అది ప్రధానమైన జాగ్రత్త మీరు తీసుకోవాల్సింది. రెండవది, దీంతో పాటు చాలాసార్లు మనం అనుకుంటాం, ఏదైతే మనం గుండె లోపల ఏదైతే స్టెంట్స్ మనం వేయించుకున్నారో ఆ స్టెంట్స్ బాగా నిలవాలి అని అంటే ఈ మాత్రలతో పాటు ప్రతిరోజు క్రమం తప్పకుండా వ్యాయామం చేయటము, తర్వాత వ్యాయామం అంటే వాకింగ్ కానివ్వండి, సైక్లింగ్ కానివ్వండి, స్విమ్మింగ్ లాంటి వ్యాయామాలు చేస్తే మీకు ఈ గుండె రక్తనాళాల్లో తిరిగి బ్లాక్స్ ఏర్పడేందుకు అవకాశం తక్కువ అవుతుంది. మూడో జాగ్రత్త, మీరు ఇందాక చెప్పారు, ఆహారంలో నియమాలు ఖచ్చితంగా పాటిస్తూ సాధ్యమైనంత మటుకు ఆకుకూరలు, కాయగూరలు, మనం తినే ఆహారం మొత్తాన్ని చూస్తే ఒక 25% పచ్చి కాయగూరలతో లేకపోతే కొద్దిగా హాఫ్ బాయిల్డ్ కాయగూరలతో ఉంపాలి. ఒక 25% పండ్లు, రకరకాల రంగుల పండ్లు తీసుకోవాలి. ఇంకొక 25% మనము ఈ ఏదైనా మిల్లెట్, చిరుధాన్యాలు లాంటివి తీసుకోవాలి. ఓన్లీ ఒక 25% మాత్రమే మనం రైసు, దానికి రిలేటెడ్ ప్రోడక్ట్స్ తీసుకుంటుండాలి. ఒక 5% ఫిష్ కానివ్వండి, లేకపోతే అదర్ టైప్స్ ఆఫ్ మీట్ తీసుకుంటూ ఉంటే మీకు మరలా గుండె రక్తనాళాల్లో బ్లాక్లు ఏర్పడేందుకు అవకాశం తగ్గిపోతుంది. ఈ విధమైన జాగ్రత్తలు తీసుకోబట్టే పాశ్చాత్య దేశాల్లో ఈ గుండె రక్తనాళాల్లో యాంజియోప్లాస్టీ చేసిన తర్వాత ఈ రక్తనాళాల్లో ఉండే బ్లాకులు తిరిగి ఏర్పడకుండా వాళ్ళ గుండెలను వాళ్ళు కాపాడుకోగలుగుతున్నారు.
ఈ రీబ్లాకేజెస్ అనేవి ఒకవేళ ఏర్పడితే ఎంత కాలంలో ఏర్పడుతాయి? అంటే 5 years బిలోనే ఏర్పడుతుంటే తర్వాత వాళ్ళు సేఫే అంటుంటారు, కరెక్టేనంటారా? చాలా సార్లు మనం అనుకుంటాం రీబ్లాకేజ్ అంటే ఈవెన్ డ్రగ్ స్టెంట్ కానివ్వండి, నార్మల్ స్టెంట్ కానివ్వండి, ఏం వేసినా కూడా రీబ్లాక్స్ అనేవి మొదటి 3 నుంచి 9 నెలల మధ్య చూస్తాం. ఫస్ట్ 3 months లోనే అరే మొన్నే స్టెంట్ వేయించుకుని 3 months లో బ్లాక్ అయిపోయిందని చాలా మంది ఆదుర్దపడచ్చు. కానీ గ్రహించాల్సింది ఏంటంటే ఈ స్టెంట్స్ లో తిరిగి బ్లాక్ ఏర్పడటానికి కారణం ఏంటంటే మనం స్టెంట్ ఏదైతే గుండెలో పెడుతున్నామో అది ఒక మెటాలిక్ ట్యూబ్. ఆ మెటాలిక్ ట్యూబ్కి ఒక రియాక్షన్ ఫార్మ్ అవుతుంది గుండె రక్తనాళాల్లో. సో దానివల్ల రక్తనాళాల్లో బ్లాక్స్ ఏర్పడతాయి. కొంతమేరకు ఇందాక చెప్పుకున్నట్టు ఆహారంలో కానివ్వండి, వ్యాయామంలో లోపాలు ఏర్పడి కూడా రావచ్చు. కానివ్వండి, ఒక 20-30% మందికి ఈ స్టెంట్కి రియాక్షన్ లాగా ఏర్పడి రక్తనాళాల్లో బ్లాక్స్ ఏర్పడతాయి. అవి ఫస్ట్ 3 to 9 months లోనే ఏర్పడతాయి. అందుకని యూజువల్గా గనక ఒక 1 year తర్వాత గనక బ్లాక్స్ ఏర్పడలేదు అంటే అదే లొకేషన్లో తిరిగి బ్లాక్ ఏర్పడడానికి అవకాశం చాలా తక్కువ. మిగతా కానీ ఇందాక మనం చెప్పుకున్న రక్తనాళంలో ఉండే బ్లాక్లు వేరే వేరే చోట్ల రావచ్చు, ఇంకొక రక్తనాళంలో రావచ్చు. దానికి మనం ఏం కాపాడుకోలేం, దానికి మనం మందులు వాడుకుంటూ ఉండాలి. కొంతమంది కొన్ని సందర్భాల్లో 2 or 3 stents ఆర్ మోర్ దెన్ దట్ అవసరమైనప్పుడు బైపాస్ చేస్తే బెటర్ కదా, దీనివల్ల లైఫ్ లాంగ్ వాడే మెడిసిన్స్ అంటే నెంబర్ ఆఫ్ మెడిసిన్స్ సంఖ్య తగ్గుతుంది, ఇంకొంచెం సేఫ్ గా ఉంటామని అనుకుంటూ ఉంటారు. అది కరెక్ట్ ఏనంటారా, అపోహ అంటారు? ఇదివరకు రోజులకి ఇప్పటికీ మనకి ప్రధానమైన తేడా ఏంటంటే ఇప్పుడు స్టెంట్స్ చాలా మంచి మంచి రకాల స్టెంట్స్ వస్తున్నాయి. నెంబర్ 1, స్టెంట్ యొక్క టెక్నాలజీ ఒక 15 సంవత్సరాలకి ఇప్పుడు 2015కి చాలా మార్పులు వచ్చాయి. స్టెంట్ యొక్క ఈ థిక్నెస్ అంటే దాని యొక్క థిక్నెస్ బాగా పల్సటి స్టెంట్స్ వస్తున్నాయి. అది మొదటిది. రెండోది అంటే ఇంజనీరింగ్ అడ్వాన్సెస్ అన్ని సన్నటి పల్సటి స్టెంట్స్ రావటము. రెండోది ఏంటంటే ఈ స్టెంట్ మీద మనం పూసే మందు, డ్రగ్ కోటెడ్ స్టెంట్స్ ఏమైతే ఉంటున్నావో అవి కూడా యాజ్ ఇట్ ఈస్ హోల్ మందుగా ఉపయోగించడం. ఆ మందు కూడా ఎంత ఫాస్ట్గా రిలీజ్ అవ్వాలి, ఎంత స్లోగా రిలీజ్ అవ్వాలి అనే దాన్ని కూడా ఆ మందు యొక్క డిగ్రేడేషన్ని కూడా మనము ఈరోజు కంట్రోల్ చేయగలుగుతున్నాం. అందుకని మునుపటికి ఇప్పటికీ చాలా ఇంప్రూవ్ అయింది. అందుకని ఇఫ్ యూ ఆస్క్ మీ, ఒక మనిషికి 2 నుంచి 3 స్టెంట్ల దాకా అయితే ఐ విల్ సజెస్ట్ స్టెంట్ చేయించుకోవటమే మంచిది. 3 స్టెంట్ల కంటే ఎక్కువ కనుక ఒక మనిషికి అవసరం అయితే కనుక ఏమవుతుందంటే దానివల్ల ఖర్చు పెరుగుతుంది ఒకటి. రెండవది ఏంటంటే తిరిగి బ్లాక్స్ ఏర్పడేందుకు అవకాశం ఎక్కువ ఉంటుంది. కాబట్టి అట్లాంటి వాళ్ళకి మనము యూజువల్లీ సర్జరీ సజెస్ట్ చేస్తాం. అంతేకాకుండా ఒక మనిషికి షుగర్ ఉన్నా, గుండె రక్తనాళాల్లో ప్రధాన రక్తనాళాల్లో లెఫ్ట్ వెయిన్ లాంటి బ్లాక్ ఉన్న అటువంటి పరిస్థితుల్లో వీ సజెస్ట్ ఫర్ సర్జరీ రాదర్ దాన్ యాంజియోప్లాస్టీ. స్టెంట్స్ తర్వాత అయితే సిఏబిజి, ఈ బైపాస్ గ్రాఫ్ట్స్ తర్వాత ఈ 2 సందర్భాల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఎలా ఉంటాయి, మెడిసిన్స్ యూసేజ్ ఎలా ఉంటుంది? ఇందాక మీరు అప్రాపరియేట్గా చెప్పినట్టు బైపాస్ తర్వాత కొద్ది మేరకు మందులు తక్కువ ఉంటాయి. ఇందాక స్టెంటింగ్ తర్వాత ఖచ్చితంగా 2 యాంటీప్లేట్లెట్స్ వేసుకోవాలి. రెండోది ఏంటంటే బైపాస్ తర్వాత ఇందాక ఒక కాలర్ చెప్పినట్టు కొద్దిగా నొప్పులు అవి ఇబ్బంది పడతాయి. స్టెంట్ తర్వాత ఇట్లాంటి నొప్పులు ఉండవు. కాబట్టి వెంటనే వాళ్ళు పనికి వెళ్ళిపోవచ్చు, వాళ్ళు వ్యాయామం చేసుకోవచ్చు, వాళ్ళ యొక్క లైఫ్ స్టైల్ అవరోధాలు ఉండవు. వేరే మనం ఈ బైపాస్ తర్వాత అంటే కొద్దిగా నొప్పి ఇబ్బంది పడుతుంది, స్టర్నల్ నొప్పి ఇట్లా ఉంటుంది, బ్రెస్ట్ బోన్ నొప్పి ఉంటుంది. కాబట్టి ఆ నొప్పుల్ని మనం కొద్దిగా అధిగమించి రోజు వాకింగ్ అది చేస్తే దాన్ని యూజువల్గా దాని 2కి మధ్య మేజర్ తేడా ఉంటుందని నేను అనుకోవట్లేదు. ఓకే, స్టెంట్స్ లో వచ్చిన కొత్తదనాలు అంటే మీరు టెక్నాలజీ పరంగా చెప్పారు. ఆ స్టెంట్ బయో అబ్జార్బబుల్, బయోడిగ్రేడబుల్ అని వింటున్నామండి. అవి అందరికి అప్లికబులా, కొంతమందికే చేయగలుగుతారా, ఎలా ఉంటుందంటే? ఇప్పుడు ఏమవుతుందంటే ఇందాక మనం చెప్పుకున్నట్టు స్టెంట్ అనేది ఒక లోహపు ట్యూబ్, మెటాలిక్ ట్యూబ్. ఒకవేళ మనం రక్తనాళాల్లో ఏదైతే మెటల్ వేస్తామో ఆ మెటల్కి బాడీ రియాక్ట్ అవుతుంది. సో ఆ రియాక్షన్ మూలానే మనకి గుండె రక్తనాళాల్లో బ్లాక్స్ అవి ఎక్కువగా ఏర్పడుతున్నాయి. ఆ రియాక్షన్ వల్లే గుండె రక్తనాళాల్లో తిరిగి రక్తం గడ్డగట్టేందుకు అవకాశం ఉంటుంది. ఈ యొక్క ఇబ్బందిని అధిగమించడానికి ఏం చేశారంటే ఒకవేళ మనం వేసే స్టెంట్ శరీరంలో కలిసిపోయేటట్టు ఉంటాయి. కొన్నిసార్లు ఇప్పుడు మనం కుట్లు వేస్తారు, ఇదివరకు కుట్లు కట్ చేసేవాళ్ళు, ఇప్పుడు కుట్లు కట్ చేసేది ఉండదు, దాంతో బాడీలో అబ్జార్బ్ అయిపోతుంది. అట్లానే స్టెంట్స్ కూడా మన బాడీలో అబ్జార్బ్ అయిపోయే స్టెంట్ లాంటివి చేశారు. దానికి మన వాళ్ళ యొక్క కంపెనీ వాళ్ళు బయో అబ్జార్బబుల్ స్టెంట్ అని పెట్టారు. కానీ ప్రపంచం ఇంకా పూర్తిగా కంప్లీట్గా యాక్సెప్ట్ కాలేదు. ఎందుకంటే దాన్ని వేసేటప్పుడు నైపుణ్యత కావాలి మొదటిది. రెండోది ఏంటంటే అందరికీ అది వేయలేము, కావాల్సినంత లెంగ్త్ ఆ స్టెంట్స్ ఇంకా ఉత్పత్తి చేయటం లేదు. కాబట్టి దానికి ఇంకా పరిమితులు ఉన్నాయి. పూర్తిగా మనకి బహుళ ప్రాచుర్యంలోకి బయో అబ్జార్బబుల్ స్టెంట్స్ అనేవి రావాలి. కానీ బయో డిగ్రేడబుల్ అంటే ఏంటంటే ఏదైతే మెడిసిన్ మనం స్టెంట్ పైన పూత వేస్తామో ఆ పూత మీద వేసిన స్టెంట్ ఇట్లా లోపల రక్తంలో పెట్టగానే
తుడిచివేయబడకుండా ఉండటం కోసం అనేది దాని మీద కోటింగ్ వేస్తారు. దాని బయోడిగ్రేడబుల్ పాలిమర్ అంటే ఆ పాలిమర్ మీద ఒక పూత, మందు పూత పైన తిరిగి ఒక పూత, ఆ పూత కొంతకాలం తర్వాత కరిగిపోతుంది కాబట్టి దాన్ని బయోడిగ్రేడబుల్ అంటే శరీరంలో నెమ్మదిగా కరిగిపోతుంది కాబట్టి దాన్ని బయోడిగ్రేడబుల్ పాలిమర్. నార్మల్ ఇప్పుడు వచ్చే స్టెంట్స్ అన్నింటిలో ఆల్మోస్ట్ 90% మందిలో బయోడిగ్రేడబుల్ పాలిమర్. బయో అబ్జార్బబుల్ స్టెంట్స్ ఇంకా కొంతకాలం మైలేజ్ లో రారాజు యాంజియోప్లాస్టీ చేసి స్టెంటింగ్ తర్వాత చెకప్స్ ఎలా ఉంటాయి, బైపాస్ తర్వాత చెకప్స్ ఫాలో అప్ ప్రొసీజర్స్ ఎలా ఉంటాయి? చాలా మంది యాంజియోప్లాస్టీ తర్వాత అయితే 1 year దాకా ఇందాక మెడిసిన్స్ వాడుకోవాలి. ఫాలో అప్ వచ్చేప్పటికి యాంజియోప్లాస్టీ కానివ్వండి, బైపాస్ సర్జరీ కానివ్వండి, మొదటి ఫాలో అప్ 1 month ఫాలో అప్ ప్రతి 3 నెలలకు చూపించుకుంటే సరిపోతుంది. తరచూ చూపించుకోవాల్సిన అవసరం అయితే లేదు. ఏ సమయాల్లో తరచూ చూపించుకోవాలంటే ఒకవేళ తిరిగి వారికి ఛాతీలో నొప్పి వచ్చినా లేకపోతే నడుచుకుంటే ఆయాసం వస్తే అప్పుడు తరచూ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. లేదు ఒకవేళ షుగర్ అదుపులో లేకపోతే యాంజియోప్లాస్టీకి బైపాస్ సర్జరీకి రెండుకి సేమ్. కానీ వీళ్ళ రీహాబిలిటేషన్ మీద మాత్రం మంచి ఫోకస్ చేసుకోవాలి. వాళ్ళు వాకింగ్ కానివ్వండి, యోగా కానివ్వండి, ఈవెన్ మన హాస్పిటల్ యోగా మీద కొద్దిగా ఫోకస్ చేసి వాళ్ళు వి మేక్ దమ్ నార్మల్. ఇది వరకు రోజుల్లో లాగా బైపాస్ అయిన యాంజియోప్లాస్టీ ఇంట్లో కూర్చోకూడదు. వాళ్ళు ఎంత యాక్టివ్ గా అంతకు ముందు ఉన్నారో అంతే యాక్టివిటీగా అన్ని పనులు చేసుకుంటే మళ్ళీ తిరిగి జబ్బు రాకుండా వాళ్ళని వాళ్ళు కాపాడుకోవాలి. కంపారిటివ్ గా పురుషులతో పోలిస్తే స్త్రీలలో మరి ముఖ్యంగా స్మాల్ స్టేచర్ ఉన్న స్త్రీలలో గుండె రక్తనాళాలు చాలా చిన్నవిగా ఉంటుంటాయి అంటారు కదండి. వాళ్ళకి స్టెంట్స్ చేయడం కష్టతరంగా ఉండడం, లేకపోతే తర్వాత ఫాలో అప్ చేయడం ఎక్కువగా అవసరపడడం ఇలాంటివి ఏమన్నా సాధారణంగా స్త్రీలకి పురుషులకి ఇన్ని సంవత్సరాలు ప్రాక్టీస్ ఇద్దరికి టోటల్లీ డిఫరెంట్ ఫిజియాలజీ. స్త్రీలు చాలా సున్నితంగా ఉంటుంది. మనిషి ఎంత సున్నితంగా ఉంటారు, గుండె రక్తాలు అదే విధంగా సున్నితంగా ఉంటారు. అందుకని మన వైద్యులు వాళ్ళకి చాలా జాగ్రత్త. బైపాస్ సర్జరీ కానివ్వండి, స్టెంటింగ్ కానివ్వండి, ఏది చేయటం కూడా వాళ్ళలో కొంచెం కష్టతరమైంది. రెండోది ఏంటంటే స్త్రీలలో పురుషులు వచ్చినంత తీవ్రంగా ఛాతీలో నొప్పి రాదు కాబట్టి తర్వాత చాలా సార్లు ఏంటంటే వాళ్ళు నొప్పిని నిర్లక్ష్యం చేస్తారు. కాబట్టి వాళ్ళు సంవత్సరం వ్యాధి చూసేటప్పటికే చాలా అవకాశం తీవ్రమైన దశలో కనపడుతుంది. అందుకని వీటి వల్ల ఏదైతే స్టెంట్స్ లో కాబట్టి తిరిగి గడ్డగట్టే అవకాశం, మనిషి పొట్టిగా సన్నగా ఉంటే రక్తనాళాలు రోజుల్లో మనం వేసే అదే లావుగా పడుకుంటే స్త్రీలకు పెద్ద తేడా ఉండదు. కానీ స్త్రీలలో మాత్రం రక్తనాళాలు పల్చగా ఉంటాయి, సున్నితంగా ఉంటాయి. కాబట్టి వాళ్ళకి బైపాస్ సర్జరీ చేయటము, యాంజియోప్లాస్టీ చేయటం కొద్దిగా దానికి లిమిటేషన్స్ ఉంటాయి. మనం ఎంత మంచి స్టెంట్ వేసినా తిరిగి బ్లాక్ సరిపడే అవకాశం కూడా వీళ్ళలో కొద్దిగా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి స్త్రీని డీల్ చేసినప్పుడు జాగ్రత్తగా వేస్తున్నాం. కాబట్టి డాక్టర్ రఘు గారు గుండె రక్తనాళాల్లో పూడికలను ఎలా గుర్తించాలి, ఉన్నప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అండ్ స్టెంటింగ్ వర్సెస్ బైపాస్ స్త్రీలు పురుషులు ఈ వివరాలని వివరంగా తెలియజేసినందుకు చాలా థ్యాంక్స్. థ్యాంక్ యూ అమ్మా. నమస్కారం అమ్మా. ఇది ఇవాల్టి హలో డాక్టర్. నమస్తే. డాక్టర్ ఘన్శ్యామ్ ప్రతిష్ట పొందేందుకు ఇంతగా చేశారు, ఇక ఇంత కోసం పోగొట్టుకున్నారా? ఇంటికి వేయండి నెరోలాక్ సురక్ష. కాస్త ఇంతంత డబ్బుతో వాన మరియు ఎండ నుంచి సంరక్షణ, ఇంకా మీకు ప్రతిష్ట. The road to greatness is not an easy one. It's rough, tough, and full of barriers. And there's only one way to master it. Never, ever stop. Greatness starts when you don't stop. The all-new Audi Q7. छोड़ो कल की बातें, कल की बात पुरानी, नए दौर में लिखेंगे हम मिलकर नई कहानी. हम हिंदुस्तानी, हिंदुस्तानी, हम हिंदुस्तानी, हिंदुस्तानी, हम हिंदुस्तानी, हिंदुस्तानी, हम हिंदुस्तानी, हिंदुस्तानी. मंगल के दर पर जा पहुंचा है काम हमारा, दुनिया भर में रोशन है अब नाम हमारा. नया खून है, नई उमंगे, अब है नई जवानी. हम हिंदुस्तानी. నిన్నటి గురించి వదిలేయండి, అభివృద్ధి చెందుతున్న భారతదేశంతో సంబంధాన్ని కలిగి ఉండండి. ఈ నెల 15వ తారీఖు నాటికి మీ అడ్వాన్స్ ట్యాక్స్ డిపాజిట్ చేయండి. వాచ్ ద స్టోరీ.
ఏంటే చూస్తున్నావు? ఈ కథలో హీరో పేరు దుర్గా. సమర్పిస్తున్నాం భారతదేశపు నంబర్ 1 110cc మోటార్ సైకిల్ స్టార్ సిటీ ప్లస్ కొత్త గోల్డ్ ఎడిషన్. స్టైల్ యొక్క కొత్త స్టార్. సిటీలోకి గొర్రెల్లా యాంకరిగా వచ్చరా, బస్సు ట్రైను లారీను జాంగిరిలా నమిలరా. ఇప్పుడు చూడు ఒట్టి కమ్మాన్ చూయింగమే నవ్వుతుంది. కమ్మాన్ దుమ్ము రేపనా, డిస్కో స్టెప్ వెయ్యనా. కమ్మాన్ చాలా టేస్ట్ రా, లాంగ్ లాస్టింగ్ టేస్ట్ రా. కమ్మాన్ కమ్మాన్ కొత్త కమ్మాన్ చూయింగం, దీని ఫ్లేవర్ లాంగ్ లాస్టింగ్. కమ్మాన్ ఫ్రమ్ ఐటీసీ. ప్రేమ ప్రియుణ్ణి చూస్తే దేవుడే గుర్తురానిది ఆ ప్రేమ. వజ్రాలు వజ్రం అవుతుంది కోహినూర్. రావు గారి పేరు వింటే కాశీ చింత బలాదూర్. కలిసి గుట్టుకుంటున్నాయి, అలాగే కలిసి ఆగిపోతాయి కూడా.